కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మంచిగా నాన్ వెజ్ తిందాం అనుకున్నా. మంచిగా చికెను, బిర్యానీ అవి చేసుకొని తిందాం అనుకున్నా. కానీ మా ఆయన ఉండి రేపు చేసుకుందాంలే ఇంకా ఇప్పుడొద్దు చీకటి పడిపోయింది కదా తింటే అరగదు చికెను మటను అన్నాడు. సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయా అనుకొని ఇక నోరు మూసుకొని ఇక ఇంట్లో ఉన్నవి ఏవేమి ఉన్నాయో దోలాడితే నాకు గోంగూర కనిపించింది. ఇక గోంగూర పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి నూరినాక ఇక కొంచెం వెజిటేబుల్ రైస్ అయితే వండిన. ఏంది ఇది వెజిటేబుల్ రైస్ ఇంకా గోంగూర పచ్చడి అంటారా, మస్తు ఉంటుందండి టేస్ట్. తింటే మీకు తెలియకపోతే నన్ను అడుగుంటారా భయ్, నేను చెప్తా ఎట్లా చేయాలనో. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా. వెజిటేబుల్ రైస్కి గోంగూర పచ్చడి మంచి కాంబినేషను. నాకు తెలిసి ఎక్కువ మంది ఈ కాంబినేషన్ తినరు. చికెన్ మటన్ కూడా వేస్ట్ బగారా పక్కన. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. మంచిగా ఇట్లా ఉల్లిపాయలు పచ్చివే వేసుకోవాలి, ఉడకబెట్టద్దు. వేసుకున్నాక పోపు పెట్టుకోవాలి మంచిగా. ఇంగువ వేసుకొని మంచిగా ఒట్టిమిరపకాయలు అవన్నీ మంచిగా వేంపుకొని మంచి పోపు పెట్టుకుంటే పక్కన వెజిటేబుల్ రైస్ వేసుకొని తింటే ఉంటుంది. ఇంకా చికెన్ కూడా వేస్ట్. ఇక ఏం చేస్తాం, ఇక న్యూ ఇయర్ని గిట్లా చేసుకున్నాము. ఇక ఇక రేపు అయితే ఇంకా చికెన్ మటన్ దంచుతాం. ఇక మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకురో నాకు చెప్పండి. బాయ్.